హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం KFC చికెన్ రోల్ అండ్ పెప్సీ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ ఛాలెంజ్. సో ఈ ఛాలెంజ్ కూడా ప్రతిసారి లాగానే టీమ్ వైజ్ డివైడ్ అయిపోతాం. 4 టీంలు అయితే టోటల్ గా, అండ్ ఇద్దరు వచ్చేసి 2 చికెన్ రోల్స్ ఒక్కరు, అంతేకాకుండా ఒక పెప్సీ అయితే తాగాల్సి ఉంటుంది. సో వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ప్రతిసారి లాగానే ఎవరైతే ఎక్కువ టైం తీసుకుంటారో వాళ్ళు వచ్చేసి ఈ జోలో చిప్స్ సాస్ ఏదైతే ఉందో అదైతే తాగాల్సి ఉంటుంది. అండ్ తక్కువ టైంలో ఎవరైతే వస్తారో ఆ 3 టీంలు వచ్చేసి సేఫ్ అయితే అవుతాయి అనమాట. సో ఇంకా మీరు ఈ వీడియో లైక్ అయినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ చికెన్ రోల్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. టీంలు వచ్చేసి గాయస్ ఈ డబ్బాలో చిట్టీలు అయితే ఉన్నాయి. అవే చిట్టీలు ఆటోమేటిక్ గా డిసైడ్ అయితే చేస్తే ఈసారి బిడ్డ నువ్వు నాదికి వచ్చినావు అనుకో పుట్టు కూడా అరే ఫస్ట్ చిట్టీలు నేనే తీస్తున్నా, ఎవరిని దేని చేయాలా మొత్తం మిక్స్ చేసి నాకేమనిపించి చెప్పాను. వీడియో వస్తాడు కావచ్చు ఏమో తెలియదు. ఆవురే మొత్తం లోపిన ఒకటే ఫస్ట్ ఒకటేమో అండ్ జాంబీ అయితే ఒకటి. నువ్వు రాకలే నాకు పొట్టు పొట్టే మళ్ళా 2 సాయి సాయి బాబాయ్ తాజాడు కిట్ ఒకటే రావాలి. కూర కోతి ఈ ఛాలెంజ్ లో గైస్ ఫస్ట్ వచ్చేసి ఎవరు అంటే రాగాడు, సెకండ్ వచ్చేసి బాబాయ్, థర్డ్ విజయగాడు, ఫోర్త్ వచ్చేసి చెప్పలేం కుత్క పడుతుంది కావచ్చు. ఫస్ట్ అవుతారా జోలో ఛాలెంజ్ అయిపోయాక తాగుతారు. కక్కుతారు మీ ఇష్టం. గేమ్ స్పిరిట్ పేరేం రాశారు? బిస్కెట్ బాబా. బిస్కెట్ బాబా ఇదేంటిది? చూపి ఇప్పుడు చూపి. బిస్కెట్ బాబా ఫోకస్ కాలే, లాస్ట్ మిగిలినాయి. బిస్కెట్ బాబా చలో వీటిని లేచేసి ఇక ఫటాఫట్ లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. అరే దేవుడు నన్ను కరికరించింది మొత్తం అని ఇద్దరు జోలో చిప్ల మీరు కాదురా, ఒక్క ఛాలెంజ్ 2 అన్ని చల్ల వీడు నాతో వస్తుండు. జోలో చిప్ కూడా తీసుకదమ్మా అంటే మీ ఇద్దరు బాండింగ్ గట్టిగా ఉన్నది. ఇట్లా బాబాయ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ రావు కుయ్యమంటది. ఇప్పుడు తినాలి ఆయన అట్ట తినాడు. జామ్ అయిపోయింది. ఎంత ఫాస్ట్ చూడగా అది వంగి తింటారు. అరే జాంబీ గారిని అట విజయ్ ఆపరేట్ చేస్తున్నాడు. బటన్ దీన్ని ఎవరి దగ్గర ఒకటి ఒడిచింది 1 minute లా, ఇంకోటి స్టార్ట్ అయింది. జాంబీ గారు వచ్చేసి ఇంకా అట్టుకుంటూనే ఉన్నాడు. ఇంకా సాయం అయిపోయింది. ఇంకా ఎట్లుందిరా
గైస్ ఇట్లా కాదు, నేను ఆల్రెడీ మీకు చెప్పినా కదా, టీంలు అయితే డిసైడ్ చేయర్రి, మీరు చెప్పిన టీం ఆడతాం. ఒక కాటన్ చూసి ఇట్లా అయితే మంచిగా ఇది తిన్నాడు అనుకో కథ మీ చికెన్ రోల్ గిట్లా రావాలి. ఎట్లా అంటే రామన్న జామియాడు ఇది ఇది అది ఇది అట్లే కన్సిడర్ చేసిన. ఇప్పుడు అన్నిట్లో తినేటోళ్ళు ఉంటారు. అట్లయితే కూల్ డ్రింక్ కూడా అయిపోవాలి. సప్పు రావాలి ఇట్లా గుర్రు గుర్రు అని వస్తుంది. అరే బాబాయ్ మన ఇద్దరం ఒక్క కూల్ డ్రింక్ నువ్వు రావు నాకు టోన్స్ అని తింటా, ఒక రోజు తినమంటే తింటా కానీ కూల్ డ్రింక్ అవుతారు. వర్దాన్ని పట్టుకునే భయం అవుతుంది. డ్రోన్ ఆల్రెడీ చెప్పనా టైమింగ్ వచ్చేసి 2:48 3 నిమిషాలు అవుతుంది కావచ్చు. పలకాయ ఊపు అయిపోతే మాకు తెలియదు. 2:56 సెకండ్ ఎక్స్ట్రా అయితే పడ్డది. ఫస్ట్ ప్లేస్ లో పార్టిసిపేట్ అయిన శేఖర్ గాంధీ జాంబీ గారి టైమింగ్ వచ్చేసి 2:56. నెక్స్ట్ మీరే నెక్స్ట్ బాబాయ్ నేను. అరే బాబాయ్గా మన టీం స్ట్రాటజీ ఏంది చెప్పానా? ఒక్కటే, నేను రోల్ మాదింటా ఇన్ టైంలో ఈ పెప్సీ నాతో పోదు. సెకండ్ ప్లేస్ లో విలేజ్ పార్టిసిపేట్ అవుతారు. ఇప్పుడు మాట్లాడు రెడీ ఎట్లు టేస్ట్ ఎట్లుంది? ఉన్నదిగా దాగలట అట్లే ఉన్నది. వేసుకొని టేస్ట్ వస్తుంది. పెద్ద పురుగు ఊరిలో వస్తున్నాయి నాకైతే మొత్తం. రెండే టైం వేస్ట్ కావాలి. మనం ఎట్లా అంటే ఒక నోట్లు ఉండాలి, ఒకటి చేతులలో వర్తానే ఉన్నది. లేకపోతే ఒక పక్క పెట్టాలి, ఒక పక్క కూర్చో. నువ్వు అరే అరే అట్లే అంటారా? అరే అట్లే అంటారా? అరే పెట్టుకోవాలి. అనరా అరే ఏం కాదు అనరా. మొత్తం అయిపోయినాయి రెండు. ఒకటి బాబాయ్ ఎప్పుడో అయిపోయింది. ఇంకోటి ఉన్నది కూల్ డ్రింక్ అట్లా. ఇంకోటి ఒకటి తిన్నాక ఒకటి కూల్ డ్రింక్. టైం ఎంత అయితే పెప్సీ తాగు. వాడేది చూడొద్దా? దినమా మొత్తం పెప్సీ తాగుతావా? బాబాయ్ కక్తా ఆగో బయటకు వస్తుంది. అలాగే మైనస్ ఏమా టమాటా సాస్ చూసుకో. కెచప్ కెచప్ చూసుకో. ఒక్కసారి బీర్చిందంటే మొత్తం అయిపోయి ఆగిసి పెడతలేడు. సుఖ పడుతుంది అలా పడదు. వీళ్ళు లాస్ట్ వచ్చేటే ఉన్నారు. వీళ్ళు వీళ్ళేంట
256 అయిపోతుంది ఆడేస్తారు టైం అయిపోయా ఇటు అయితే కాదు ఇక మనది అయిపోయింది 10 seconds మోర్ లాస్ట్ ఇంకో పీస్ ఉన్నాయి సగం ఫస్ట్ విన్నర్ ఓ గయా వదిలేట్టుకుంటే సేమ్ టైం బయట కూలింగ్ లీలా బాబాయ్ రెండు తాగినా రెండు తినాలి మొత్తం తినాలి అక్కదు బయటకు లే తినాలి ఇట్లా సేవ్ పెట్టుకుంటే ఏం కాదు మొన్న వీడియో చేయి తీసేసిండు అయ్యో సూపులో ఏమో చూస్తున్నావు లీలా అన్న జారుతుంది ఇద్దరు సేమ్ ఫస్ట్ వచ్చేది ఇద్దరు పొట్టు కక్కాలి పొట్టు 50 seconds పేపర్ అని అట్లే రీ అయిపోయా అనిపిస్తుంది చూస్తే అది కనిపిస్తుంది అదేమి ససాగా అయిపోయా తిన్నాక లోపల జాగ్రత్తలేదు మంచిగా అనిపిస్తుంది ఆ రొట్టె మొత్తం ఇలా ఆడుతుంది చికెన్ పీస్ నీకుందిరా రేపు అరే కూర బాబాయ్గా ఆ కూర పోదు అన్న సెకండ్ రోల్ కూడా మొత్తం తిన్నాను అన్న అది డైరెక్టా మెల్ల తింటాయా గట్టుండదు ఇయ్యమియా పార్టిసిపేట్ కాకుంటే ఏమైంది తింటాం మళ్ళీ మా తినప్పుడు అట్లయితే మంచిది 40 సెకండ్లనే ఒకటి అయిపోయింది బాంది కూడా తినిగా మెల్లగా తర్వాత అదే ఎట్లా కాదు ఇట్లా మలు ఇట్లా మలు తింటాడు ఇది పెద్ద పైపు ఇది జర్ర చిన్న పైపు జై నువ్వు తిను జై అయిపోయా 156 లో అయిపోతుంది కరెక్ట్ తింటే అరే పొడుగు బాయిలా రౌతు పడ్డట్టు వచ్చింది అప్పుడు గుడ్కు రొట్టె వాడితేనా అరే కొంచెం రా అన్ఫేర్ అది మళ్ళీ ఇంకొకటి ఇంకిత పోయబట్ట వాళ్ళ అంటున్నావు సిగ్నల్ క్రాస్ కొద్దిగా కంట్రోల్ లేదు రిమోట్ అయిపోయిందారా అయిపోయింది అయిపోయినట్టే టీమ్ థర్డ్ ప్లేస్ లో పార్టిసిపేట్ అయింది మీరు చూడవచ్చు 2 minutes 4 seconds లో అయితే ఫినిష్ చేసారు ఇప్పుడు లాస్ట్ ప్లేస్ లో బాట్ టీమ్ సో చూద్దాం అంటే ఇగో మేమందరం గిలికెళ్ళి డైరెక్ట్ చింపుకున్నారు ఇట్లా చింపుడే వీళ్ళు ఆ పద్ధతి అది మరి చింపేది ఎట్లా మనం ఇద్దరం నలుగురం తినాలా బరాబర్ వీళ్ళకి 4 నిమిషాలు అవుతుంది అప్పు 5 నిమిషాలు అయితే మంచిగా చెప్తున్నా వీటిని వేస్ట్ చేయకూరి మంచిగా ఉంచుకొని తిందాం డైరెక్ట్ సాస్ నాకు ఇది తిని అది నాకినాం అనుకో జర కారం ఎందుకు మళ్ళీ మీరు కూడా తినొచ్చు మంచిగా ముక్క కారం ఉండదు తెలియదు కారం ఉండదు చలో కాండ్రా మళ్ళా పెప్సీ కూడా అన్నం తినేసి వచ్చిన టైం వేస్ట్ ఆగురా మళ్ళీ పెడతా ఆగురే చేది ఉన్నది పెట్టుకో ఇప్పటికే 10 సెకండ్లు ఏం లాభం మీరు నాకు నచ్చలేదన్న ఇది చూస్తే ఇలా సాస్ ఎక్కువ పోయి కావాలని ఓడిపోతాడు జోల సాసు పండుగ అయిపోయింది
మెల్లగా రిమోట్ కంట్రోల్ నీ దగ్గర ఉంది కదా కరెక్ట్ తింటుండు కరెక్ట్ స్పీడ్ వాడే బాగా ఓల్డ్ కనెక్ట్ అయిందేమో అది నాకు కనెక్ట్ అయింది నేనే హ్యాంగ్ అయినా ఇప్పుడు అరే నువ్వు నా కనెక్ట్ గా నువ్వు వానికి కనెక్ట్ కరెక్ట్ అయింది ఇప్పుడు వాడు నేనే హ్యాంగ్ ఉన్నా ఇప్పుడు అరే కరెక్ట్ టైం లో తింటుర్రు అయిపోయింది ఇక్కడ ఉప్పుతుండు ఇప్పటికైనా ఒకటి ఉన్నది ఆలోచించి బయటకు వస్తుంది మెల్ల మెల్ల తిను మనిషికి ముత్తుకంత వస్తుంది పట్టుకున్నా నా సాసు అయిపోయింది బాయ్ బాయ్ పనిష్మెంట్ లో ఎవడైతే లాస్ట్ వస్తాడో అలా ఓడిపోయినాడు పిట్టడానికి బాగుండాలని వాడు ఏం తిన్నాడు వాడు సగం ఏం తిన్నాడు అంటే ఈ లెక్క ప్రకారము మనం క్యాలిక్యులేషన్ చేస్తే వాడు ఎవరితోనైతే ఉత్తర వాడు ఓడిపోతారు అన్నట్టు పొద్దుగాల ముఖం చూసినావు ఒకటి తిన్నావా మొత్తం తిన్నాడు బాగానే చేసుకోవచ్చు తాజాని మా తింటుండరా వాళ్ళ ఒకవేళ వీనికి సపోర్ట్ ఇచ్చుంటే ఖచ్చితంగా తిను సామ్ తిని ఒకటి తిని ఒకటి అన్న కూడా తింటా ఇప్పుడు ఇంకేస్తున్నావు లేదు ఇక నీకు ఇది ఇచ్చారు పక్కకే ఎరిగాడు సాసు తినేది చూడక నేను తిన్నాను చెప్పిన అన్నం తినేసి ఇగో నెక్స్ట్ టైం నుంచి ఛాలెంజెస్ ఎట్లా కండక్ట్ చేద్దామంటే ఇప్పుడు ఇద్దరు ఉన్నారా వీళ్ళిద్దరిట్లలో కూడా ఎవడైతే తక్కువ తింటాడో ఎవడైతే ఎక్కువ తింటాడో అంటే లాస్ట్ ఓడిపోయిన టీంలో కూడా మొత్తమే తినకుండా ఓడిపోయినానికి ఒక పనిష్మెంట్ అంతేకాకుండా కొద్దిగా తిని ఓడిపోయినానికి ఒక పనిష్మెంట్ అట్లా ప్లాన్ అయితే చేద్దాము సో చూద్దాం ఏది ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి అరే కొంచెం తక్కువ మొత్తం అయిపోయింది కొంచెం టీమ్స్ అయితే గైస్ డిసైడ్ చేయర్రి నెక్స్ట్ వీడియోకు ఎట్లా ఏం కథ ఏ టీమ్ తో పార్టిసిపేట్ అయ్యాం ఏం కథ అని చెప్పేసి అట్నే కంటిన్యూ చేద్దాం నేను చెప్పిన డిసైడ్ అయ్యారు అలా వీడు ఇంతకుముందే బాగా తిన్నాడట అది సాసు తాగినట్టే ఆల్మోస్ట్ కరిగిపోతుంది అంతే లోపల మంచిగా పట్టు వచ్చిండు మొత్తం డబ్బు రైట్ బిడ్డ మరి కింద పడ్డా అయిపోయినట్టే నీ పని దుంకు బిల్డింగ్ దుంకు పల్టి కొట్టు ఇట పోతున్నావు ఆమ్లెట్ వేసుకుంటున్నా ఆగు గింతనే నాకిన మొత్తం రెడ్ అవుతుంది అంతే వీళ్ళకంటేనే అంతే వాడు తీసేస్తున్నావు మొత్తం చేయి మొత్తం నాకాలి మరి సుక్క కింద పడ్డా నీ పని అయినట్టు డిఫరెంట్ రివెంజ్ ఛాలెంజెస్ ప్లాన్ చేయర్రా డ్రాయర్ మీద పంపించాలి మైదాకేసుకుంటుండు ఇక నిస్సార్ ఓడిపోతే డ్రైవర్ మీద సిద్దిపేట తిరుగుడు బండి మీద నేను ఓడిపోతే వాడు ఓడిపోతే మేమందరం ఓడిపోతే ఓకే మన టీం ఎట్లా ఓడిపోతే మన టీం ఓడిపోదు మేమందరం ఓడిపోతే ఓకే నీ పరిస్థితి ఏంది చూసినా ఆ వీడియో షార్ట్ వేసుకొని తిరుగుతుంటే అడ్డ వేసుకోలే అనుకుంటున్నా ఏ సైజ్ అయినా సరే నేను నీ వేసుకుంటా షార్ట్ లెక్క ఉంటది నాకు పోనీ పోనీ మనకి బాగా అయింది రా ఉప్పడారా కొంచెం తీసారా అది వాడు చచ్చిపోగల అరే కేచప్ ఉంది చూడు దానికి కొంచెం వద్దు అరే నీ ఇష్టంతో ఎంత తీసేయబోతుందో అంత తీసే మొత్తం తీసా ఏమంటారు నేను మీ ఇష్టంతో కొంత తీసే అంతే అది తీసేయ ఏం తీసారు ఇక మొత్తం దగ్గర పెడితే చాలా పోవచ్చు మొత్తం నాకు ఏమైంది అరే ఇంకా కడ బాగా వస్తారా కూల్ డ్రింక్ తాగితే గట్టి నాకు కానీ ఇంకా కారం తత్తాడు ఇగో వీడేట పోతా నాకు అయిపోయింది బండి అయిపోయింది స్విచ్ ఆఫ్ బండి వాని పన్న ఏముంది
కింద పని చేసేటోళ్ళు వండుకున్నారు ఈ వరదాకా చికెన్ ఛాలెంజ్ అన్నారు ఇప్పుడేమో వాళ్ళు పరిశాన్ అవుతారు కావచ్చు ఒరే వాడు దుంకగాల పట్టుకోరా శేఖర్గా సో మొత్తానికి అవి నాకే రాలేదేరా సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ లో వచ్చేసి ఇట్లా అయితే అయింది విన్నర్స్ వచ్చేసి బాబాయ్ గాడు విజయ్ గాడు విన్నర్స్ వచ్చేసి బాబాయ్ గాడు విజయ్ గాడు అన్నా కానీ విజయ్ గాడు కూరగాడు విన్నర్స్ అండ్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ లో మేము వచ్చినాము అండ్ లాస్ట్ ప్లేస్ లో వచ్చేసి వీళ్ళైతే వచ్చారు జోలో చిప్ సాస్ సో నెక్స్ట్ నుంచి అయితే గైస్ పనిష్మెంట్స్ లో ఈ జోలో చిప్ కావచ్చు ఇవన్నీ కూడా మేము పెట్టాము రివెంజ్ ఛాలెంజ్ కండక్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాము నెక్స్ట్ ఛాలెంజ్ రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉంటుంది సో టీమ్స్ మాత్రం ఖచ్చితంగా చెప్పండి ఆ టీమ్స్ తోని ఆడడానికి ట్రై చేస్తాం ఇంకేదైనా ఆడియన్స్ చెప్పిన టీమ్ ఇక ఎక్కువ కామెంట్ లైక్ లో వచ్చినాయి దాన్ని పిన్ చేద్దాం ఇక కామెంట్ ని ఆడియన్స్ ఏమంటారు అంటే మెయిన్ వాడిని తీసేయమంటారు వాడిని శేఖర్ ఇద్దరిని తీసేద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ ఘోరంగా అవుతుందా